మృత్యు వలయం, వ్యసనాల ఉచ్చులో యువత, గంజాయి మత్తుకు బానిసై ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులపాలై ఆత్మహత్యలు, హత్యలు కూడా. లోన్ యాప్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థల విషవలయంలో చిక్కుని బలవన్మరణాలు, అమాయకులే లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ ఆగడాలు, రవాణాను అరికడుతున్న గంజాయి లభ్యం, జూదాన్ని నిషేధించిన ఆన్లైన్లో అందుబాటు. జైత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామానికి చెందినటువంటి ఓ యువకుడు 10వ తరగతి చదువుతున్నప్పుడే గంజాయికి అలవాటు పడ్డాడు. ఏళ్లు గడిచే కొద్దీ దానికి బానిసయ్యాడు. అనారోగ్యం పాలై రోజు గంజాయి తీసుకునేది బతకలేని పరిస్థితికి చేరుకున్నాడు. అందుకోసం బీడీ ప్యాకర్గా పనిచేసే నిరుపేద తల్లిపై నిత్యం చేయి చేసుకునే స్థితికి దిగజారాడు. చివరికి ఆరోగ్యం క్షీణించిన అతన్ని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు. చూడండి ఎంత దారుణంగా అంటే, ఒకవైపు బెట్టింగ్లు, ఒకవైపు అప్పులు, లోన్ యాప్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ఆన్లైన్ గేమ్స్, డ్రగ్స్, ఈ విధంగా యువత అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బానిసలై ఉన్నారు. దీనిపైన ప్రభుత్వాలు ఈరోజు ఎడతెరపి లేకుండా పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ఆర్బీఐ కూడా ఇలాంటి లోన్ యాప్లపై చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వందల మంది ఈ లోన్ యాప్లు, గంజాయి వల్ల కొన్ని వేల మంది చనిపోతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మరి దీనిపైన ప్రభుత్వాలు ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు? వాటిని ఎందుకు బ్యాన్ చేయడం లేదు? ఖచ్చితంగా ఆ యాప్లు ఏవైతున్నాయో వాటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది ఈ ప్రభుత్వాలను కూడా. ఈరోజు ఊర్లలో గంజాయి 2014 ముందు గంజాయి అనేది కేవలం హైదరాబాద్ వరకు పరిమితం, కొంతమేర కొన్ని సిటీస్లలో, గ్రేట్ 2 సిటీస్లలో ఉండేది. కానీ 2014 తర్వాత ఈరోజు బెల్ట్ షాపులు ఊరూరా, గ్రామాన, వాడవాడలు అయిపోయినాయి. ఆ తర్వాత గంజాయి కూడా చిన్న ఊర్లలో కూడా, 500 ఉన్న ఊర్లలో కూడా గంజాయి లబ్ధి దొరుకుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి యువకులు గంజాయికి బానిసలై తమ జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు, నేర ప్రవృత్తికి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు అనేక జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వాల చేతగాని తనమే, ప్రభుత్వాల వైఫల్యమే. దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు. ఇటు బెట్టింగ్ల పైన కానీ, ఆన్లైన్ గేమ్స్ పైన కానీ, అదేవిధంగా డ్రగ్స్ ఏవైతే గంజాయి పైన కానీ, ఇలా అప్పుల పైన కానీ అనేకమైనటువంటి విషయాలపైన ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ఇది వీటికి కొంత అదుపులో ఉంటాయి, లేదంటే అదుపు లేకుండా విపరీతంగా పెరిగిపోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.